ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ప్రతిరోజు ఉదయమున దేవుడు తన కృపతో తృప్తిపరుస్తున్నాడు అనే విషయం మీ అందరికీ తెలుసా? ఈ ఉదయమే దేవుడు తన కృప చేత మిమ్మల్ని ఆవరిస్తున్నాడు, తన కనికరం చేత మిమ్మల్ని నింపుతున్నాడు. మీరు మీ ఫ్యామిలీ అందరూ దేవుని యొక్క కృప చేత ఆవరించబడి ఉన్నారు. మీరు ఈరోజు వేసే ప్రతి అడుగులో దేవుని యొక్క కాపుదల ఉండబోతుంది, దేవుని యొక్క భద్రత ఉండబోతుంది. దేవుని యొక్క ప్రేమను, ఆయన అనురాగాన్ని, ఆయన తాకిడిని మీరు అనుభవించబోతున్నారు. దేవుని యొక్క అడుగడుగున దేవుని యొక్క సన్నిధిలో ఆనందించలాగన, ఆయన నామాన్ని మహిమపరచలాగన దేవుడు ఈ దినాన్ని ఆశీర్వదించి మీ చేతిలో పెడుతున్నాడు. స్వీకరించండి. ప్రభా, ఈ దినాన్ని నేను స్వీకరిస్తున్నానని చెప్పండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. ఏదో కాలంలో నిన్న మొన్న ఏదో శోధన ఎదుర్కొన్నారని, బాధలో ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని మీరు ఎంత మాత్రం కృంగిపోవద్దు. మనల్ని ఎంతమంది విడిచిపెట్టినా, అందరూ మనకు దూరం అయిపోయినా యేసు మనకు దూరం కాలేడు. యేసు మన దగ్గరే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు విరోధంగా సాక్ష్యం ఇస్తాడు అనుకుంటున్నారా? దేవుడు మీకు శత్రువు అయిపోతారు అనుకుంటున్నారా? కళలు కూడా అనుకోలేమే. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనకు ఎలా శత్రువు అవుతాడు చెప్పండి? కనుక మీ పక్షముగా ప్రభువు ఉన్నాడు. న్యాయం కలవబోతున్నాయి. మీ పక్షంగా దేవుడు వ్యాజ్యమాడి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇది ఒక మెసేజ్ లాగా ఉంది కానీ ఈ వాగ్దానం, కానీ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మీకు చెప్తున్నాను. కీర్తన 146, 8-10 వచనాలు దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి డైలీ ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఒక అభిషక్తుడికి ఉండాల్సిన లక్షణాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అభిషేకం లేని వానికిని, అభిషేకం ఉన్న వానికి చాలా వ్యత్యాసం ఉన్నాయి. అభిషేకించబడిన తర్వాత ఆయన బ్రతుకు తీరే మారిపోతాయి. గడిచిన 36 సంవత్సరాలుగా దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడి నడిపించబడుతున్నాను. రోమన్ క్యాథలిక్ కుటుంబానికి సంబంధించిన నేను, ఫాదర్కు చదువుకోవడానికి వెళ్ళిన నేను, దేవుని చేత పట్టబడి, రక్షించబడి, మారుమనసు పొంది అభిషేకించబడిన తర్వాత నా జీవితంలో చెప్పుకోదగిన మార్పు నేను చూస్తున్నాను. ఇంకా పరిపూర్ణలోనికి సాగిపోవటం అనేది జరుగుతున్నాయి. సో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దావీదు ముమ్మార్లు అభిషేకించబడ్డాడని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతున్నాయి. మొదటిసారి తన సహోదరుల ఎదుట అభిషేకించబడ్డాడు. మొదటి సామెల గ్రంథం 16-13లో మనకు రాయబడి ఉంది. తర్వాత బేతేల్లో దేవుని బిడ్డలారా, మరి యూదా వారి మధ్యలో అభిషేకించబడినట్టుగా 2 సాముయేల్ 2వ అధ్యాయం 4-5 వచనాల్లో మనకు కనపడుతుంది. మూడవదిగా 2 సాముయేల్ 5వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, ఇశ్రాయేల్ పెద్దల అందరి ఎదుట దేవుడు ఇశ్రాయేల్ దేశం అంతటికి రాజుగా అభిషేకించాడు. అభిషేకం రాగానే దేవుని ఆత్మ ఆయన పైన కనపడింది. అభిషేకించబడటం అనేది దేవుని ఆత్మ మనలోనికి రావటం, మన నింపటం, ఆయా టైంలో మనకు కావాల్సిన ఆ శక్తిని, బలాన్ని మనకు సమకూర్చటమే అభిషేకం. ఇటువంటి అభిషేకం ఉంటే దేవుని బిడ్డలారా, మనం ఎంతగానో దీవించబడతాం, ఆశ్రయించబడతాం. మొదటిగా అభిషేకంలో మనం ప్రధానమైనది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరి మీద దేశం, కోపం, బాధ ఉండదు. ఈవెన్ మనకు అన్యాయం చేసిన వారిపైన, మనకు ద్రోహం చేసిన వారిపైన కూడా చేదు కోపం అనేది ఉండదు. చూడండి, మొదటి సామెల గ్రంథం 16వ అధ్యాయంలో దావీదును దేవుడు అభిషేకించాడు. అయితే ఆయన అభిషేకం అనేది దేవునికి అనాది సంకల్పాన్ని బట్టి జరిగింది. అయితే నేను అభిషేకించడానికి వస్తున్నానని సౌలు కౌరు పెట్టాడు. మీ పిల్లలందరూ సమకూర్చు, అందరూ ఇంట్లో సిద్ధంగా ఉండండి. ఒక మనిషి అభిషేకం, మీ ఇంట్లో ఒకరిని అభిషేకించబోతున్నాను. ఆ అభిషేకం చేసినప్పుడు అభిషేకానికి సంబంధించిన ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఉండండి చెప్పాడు. అలా చెప్పిన తర్వాతనే వాళ్ళందరూ ఏం చేశారంటే,
మొదటి సామెల గ్రంథం 16:5 దేవుని బిడ్డలారా పరిశుద్ధపరచుకొని ఆ యొక్క విందులో పాలు పొందినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కానీ అక్కడ ఈ పరిశుద్ధపరిచే విషయంలో ఈ అభిషేక కార్యక్రమం తన ఇంట్లో జరగబోతుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమం విషయంలో ఎవరిని అవాయిడ్ చేశారంటే దావీదును అవాయిడ్ చేశాడు. ఇవన్నీ సామెల ప్రవక్త ఇంటికి వస్తున్నాడని తెలిసినా కూడా దావీదును ఎక్కడ పంపించేశారంటే గొర్రెలు కాసుకోమని చెప్పి అడవికి పంపించేశారు. అంటే ఇది దేని చూపిస్తుంది? ఒక తండ్రి దగ్గర ఉన్న పార్షియాలిటీ చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, తండ్రి పార్షియాలిటీ చూపించాడు. ఇంకా మరలా అడిగితే తప్ప ఆయన దావీదు ఉన్నాడనే విషయాన్ని సాముయేలుకు చెప్పలేదు. ఇది ఎంతో బాధాకరం. ఇవన్నీ తెలిసినా కూడా దావీదు తన తండ్రిని ప్రేమించాడు. దేవుని నామానికి స్తోత్రం. తండ్రిని ప్రేమించాడు. తండ్రి మీద ఎటువంటి ద్వేషం, కోపం పెట్టుకోలేదు. తర్వాత తన ఇంట్లోనే నిలిచిపోయాడు. అయితే మొదటి సామెల గ్రంథం 17 వచ్చేసరికి దావీదు ఏం చేస్తున్నాడంటే మరి తన తండ్రి దగ్గర ఉండగా, తండ్రికి పరిచర్య చేస్తుండగా ఆయన సహోదరులు మాత్రం యుద్ధం చేయటానికి, గోలియాతుతో యుద్ధం చేయటానికి యుద్ధ కాలానికి వెళ్ళిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే దీంట్లో ఏం అర్థమవుతుందంటే నాకు 3 విషయాలు, ఈ అభిషక్తిలో ఉండాల్సిన 3 విషయాలు ఈరోజు నాకు అర్థమవుతుంది. మొదటిది ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించే విషయంలో దావీదు ప్రాధాన్యత వహించాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తండ్రి వలన తనకు అన్యాయం జరిగింది. తనని దేవుడు కూడా, ఒకవేళ సాముయేలు కూడా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకోకుండా పోయి ఉంటే కనుక దేవుని పిల్లరా అభిషేకం ఇంకొకరికి వెళ్ళిపోయేదేమో. లేకపోతే దేవుడు దావీదు పైన మరి ఎంతో కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదునే అభిషేకించాలని పట్టుపట్టాడు. ఒకవేళ దేవుని పిల్లరా దావీదు పైన దేవుడు కనుక మరి మొగ చాటి వేసి ఉంటే ఆయన రాజుగా అభిషేకించకపోయేవాడమ్మో. సో ఇవన్నిటి బట్టి చూస్తే దేవుని బిడ్డలారా పొరపాటు జరిగింది. తన తండ్రి వలన అన్యాయం జరిగింది. తన తండ్రి వలన దేశించబడ్డాడు, తుణీకరించబడ్డాడు. అయినా తండ్రిని ప్రేమించాడు, తండ్రితో ఉండటానికి సిద్ధపడ్డాడు. తర్వాత మీరు చూస్తే వాళ్ళ తండ్రి సడన్గా పిలిపించి ఏమంటాడంటే మీ సహోదరులకు వెళ్ళి ఈ ఆహారాన్ని ఇచ్చిరా, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు చెప్పి పంపిస్తున్నాడు. అప్పుడు కూడా తన తండ్రికి లోబడుతున్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. మొదటి సామెల గ్రంథం 17 17-18 చూడండి, తండ్రికి లోబడుతున్నాడు. సో దేవుని బిడ్డలారా మనకు 3 తండ్రులు ఉన్నారు. పరలోక తండ్రి ఉన్నాడు. ఆ పరలోక తండ్రికి ఖచ్చితంగా మనం లోబడాలి. తర్వాత కన్న తండ్రికి కూడా మనం లోబడాలి. ఈరోజు ఎంతోమంది పిల్లలు కన్న తండ్రులకు లోబడకపోవటం, వాళ్ళని వేధించటం, బాధ పెట్టడం, వాళ్ళ మాట వినకపోవటం. దేవుని బిడ్డలారా వాళ్ళకి వయసు వచ్చిందని అరే ఆ మ్యారేజ్ వద్దురా అన్నా కూడా, అమ్మ మ్యారేజ్ వద్దునా కూడా నాకు ఆ అబ్బాయే కావాలి, ఆ అమ్మాయే కావాలని చెప్పి పట్టుపట్టి తల్లిదండ్రులు బాధ పెట్టడం. అంతేకాదు భక్తి విషయంలో లోబడకపోవటం ఎంతోమంది పిల్లలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా ఈరోజు తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి. తర్వాత తల్లిదండ్రుల మీద దేశం ఉండకూడదు. దావీదులో తల్లిదండ్రుల మీద దేశం లేదు, తల్లిదండ్రులకు లోబడ్డాడు, తల్లిదండ్రుల మీద దేశం లేదు. మూడవదిగా తల్లిదండ్రులను పరామర్శిస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఇది ఒక అభిషేకతకు ఉండాన ప్రధానమైన ప్రాముఖ్యమైన లక్షణం. సో ఈరోజు అభిషక్తులైన వారు ఎవరైతే ఉన్నారో మీ తల్లిదండ్రులు ఎలాగా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. కన్న తల్లిదండ్రులు ఎలాగ వ్యవహరిస్తున్నారు, ఆత్మీయ తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తున్నారు, అన్నిటికీ పైగా పరలోక తండ్రికి మీరు లోబడుతున్నారా లేదా అనే విషయాన్ని మీరు ఆత్మపరిచయం చేసుకోవాలని మనవి చేస్తూ రేపు ఇదే సందేశాన్ని కంటిన్యూ చేస్తాను. ప్రభు మనల్ని దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి ప్రభా తల్లిదండ్రుల విషయంలో లోబడే కృప దయచేయమని అడుగుతున్నాను. పరలోక తండ్రి అనే మీకును తండ్రి ప్రభా అయ్యా తండ్రి కన్న తండ్రికి, ఆత్మీయ తండ్రికి లోబడే మనసు దయచండి ప్రభా. యేసు నామములో ప్రతి కీడు దూరపరచండి, ప్రతి నిందల అవమానాన్ని కొట్టివేయండి ప్రభా, స్వస్థపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.
ఈరోజు దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మీరు ఖచ్చితంగా చదవండి. మీకు ఎంతో ఆశీర్వాదకరమైన వాగ్దానం. యెహెజ్కేలు 36:27. గాడ్ బ్లెస్ యు.